I am Manju Reddy, Principal of Pragati Degree College for Women. Pragati Degree College for Women, this is one of the most long-run college. 30 years we have been in this education field. సో నేను అంటే ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి COVID-19 ఎగ్జామినేషన్ టైంలో అన్నది కొంచెం మేము ఏం తీసుకుంటున్నాము అన్నది చెప్తాను. ముందు రోజే ఎగ్జామ్స్కి ముందు రోజే మేము శానిటైజ్ చేస్తున్నాము. వీ హ్యావ్ పర్చేస్డ్ ఫాగ్ మెషిన్స్. ప్రతి రూమ్లో ప్రతి ఎగ్జామ్ హాల్లో ఫాగ్ మెషిన్ తోటి శానిటైజ్ చేస్తున్నాము. అండ్ శానిటైజర్స్ కూడా రూమ్స్లలో పెడుతున్నాము. అండ్ ద డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ we are making sure that the students maintain social distance. ఒకరి తర్వాత ఒకరిని పంపించుకుంటూ టెంపరేచర్స్ చెక్ చేస్తున్నాము. నార్మల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ మేకింగ్ దెమ్ సిట్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు కూర్చున్న తర్వాత అగైన్ వీఆర్ రీచెకింగ్. ఇప్పుడైతే అవ్వలేదు ఏమీ, అందరూ పిల్లలు మంచి టెంపరేచర్ ఉన్న వాళ్ళే వచ్చారు. సో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి శానిటైజర్ ఇచ్చేసి మాస్క్, వితౌట్ మాస్క్ వీఆర్ నాట్ అలోయింగ్ దెమ్. మాస్క్ వేసుకోమంటున్నాము. ఇఫ్ పాసిబుల్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు క్యారీ శానిటైజర్ తీసుకురమ్మంటున్నాము. ఈవెన్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకొని రమ్మని చెప్తున్నాము. వీ హ్యావ్ గివెన్ ఆల్ సచ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్. మేము మెసేజ్లు పంపించాం పిల్లలకి. అండ్ యాజ్ పర్ యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్స్ 2 meters పర్ స్టూడెంట్ హాల్లో కూడా 2 meters డిస్టాన్స్లో కూర్చోబెడుతున్నాము. రూమ్కి నాట్ ఈవెన్ మోర్ దెన్ 15 స్టూడెంట్స్, 12 to 15 స్టూడెంట్స్ని మాత్రమే కూర్చోబెట్టి మేము అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈవెన్ ద 4th class ఎంప్లాయీస్, అటెండర్స్ ఆల్సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ గ్లౌస్, ఫేస్ షీల్డ్స్ ప్రొవైడ్ చేశాము, శానిటైజర్స్. వాళ్ళకి ప్రతి నిమిషానికి ఏది టచ్ చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళు చేతులు క్లీన్ చేసుకునేటట్టు. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రివెన్షన్స్, ప్రికాషన్స్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్ కానివ్వండి, WHO రూల్స్ కానివ్వండి, అన్నీ కూడా చేస్తున్నాము. అండ్ ఐ హోప్ వీఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్. వీ సక్సెస్ఫుల్లీ విల్ try to complete all the exams with all the precautionary measures which we take it. Thank you so much. రెగ్యులర్గా ఈ కరోనా కేసెస్ అనేది డైలీగా పెరుగుతూనే ఉన్నాయి. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఈ టైంలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? నా ప్రకారం అయితే స్టూడెంట్స్ ఒక ఎడ్యుకేషన్ ఇయర్ ఆల్రెడీ దే లాస్ట్ 6 months. ఆల్రెడీ వాళ్ళు చదువుకున్నారు, ఒక ఇయర్ అయిపోయింది. కానీ 6 months నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా, ఫ్యూచర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ గోల్స్ అన్నీ వేరుంటాయి. సో అట్లీస్ట్ ఫైనల్ ఇయర్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అన్నది అయితే నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ ఎ గుడ్ వన్. ద ఓన్లీ థింగ్ ఇప్పుడు మనము అంటే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఈవెన్ WHO కూడా మనకేం చెప్తుంది అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా, సహజీవనం చేయమంటుంది. సో అలా అని చెప్పేసి మన పిల్లల లైఫ్ని, భవిష్యత్తును పాడు చేయకూడదు. అందుకని ఐ గెస్ ఇట్స్ ఎ రైట్ డెసిషన్. కాకపోతే మనం తీసుకునే ప్రికాషన్స్ పిల్లలకు కూడా మేము అదే చెప్తున్నాం. మేము ఎంతన్నా ప్రికాషన్స్ తీసుకొనివ్వండి, మీరు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి అని చెప్తున్నాం. సో ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా బికాజ్ పిల్లలకి ఒక 1 year ఎడ్యుకేషన్ వేస్ట్ చేయకూడదు వాళ్ళ ఫ్యూచర్. అయితే మేడం ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది ఈ కరోనా వల్ల. పిల్లలు ఇంటికాడ ఉండడం వల్ల చాలా చదువుకోలేకపోయారు. అయితే ఇప్పుడు సడన్గా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు, కొందరు ప్రిపేర్ కాకుండా ఉంటారు, కొందరు ప్రిపేర్ అయిన వాళ్ళు యాజ్ యూజువల్ పాస్ అయిపోతారు. ప్రిపేర్ కాని వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సడన్గా కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ మీద దెబ్బ పడ్డట్టే అని అనుకోవచ్చా? దీనిపైన మీరేం మాట్లాడతారు? లేదండి, ఎందుకంటే కాలేజెస్ పరంగా మాకు తెలుసు ఎగ్జామ్స్ ఉంటాయి అన్నది. ఎందుకంటే ఫైనల్ ఇయర్ పిల్లల్ని జస్ట్ సింపుల్గా 10th ఇంటర్ పాస్ చేసినట్టు చేయలేరు. ఎందుకు అనంటే కొంతమంది పిల్లలకి చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి. సరే ఒక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే పాస్ చేశారు అంటే ఫైన్. చదివే స్టూడెంట్కి చాలా దెబ్బతీస్తుంది మనం ఎగ్జామ్స్ పెట్టకపోతే, అదొకటి. సో మీరు అన్నట్టు ఇన్ని రోజులు 6 months నుంచి వాళ్ళు చదివారో లేదో అన్న డౌట్ ఉండొచ్చు. చదవలేదు, చాలామంది పిల్లలు ఊర్లలో ఉన్నారు, వెళ్ళిపోయారు, చదవడం కొంచెం కష్టం అయిందేమో. కానీ మా కాలేజ్ తీసుకుంటే మాకు వన్స్ ఎగ్జామ్స్ పెడతారు అనుకోగానే వీ హ్యావ్ టేకెన్ రివిజన్ క్లాసెస్, మొత్తం మళ్ళీ రీక్యాప్ ఇచ్చాం.
లెక్చరర్స్కి ఆన్లైన్ క్లాసెస్ మేము వీ హ్యావ్ టేకెన్ లైసెన్స్డ్ వర్షన్స్ ఆఫ్ జూమ్ మీటింగ్స్ తీసుకున్నాము పిల్లలకి. సో దట్ మేము ప్రతి వాట్సాప్ గ్రూప్లు కానివ్వండి, మీటింగ్ గ్రూప్స్ పెట్టాం ప్రతి స్టూడెంట్స్కి. అందరినీ వాట్సాప్ నెంబర్స్ యాడ్ చేసి రిలీ వాళ్ళకి అన్నీ చేసాం కాబట్టి ఐ గెస్ మా స్టూడెంట్స్ అయితే దే ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్. ఐ హోప్ అన్ని కాలేజెస్ మోస్ట్లీ కాలేజెస్ చేసాయి ఇలాగా. సో మేమైతే వీ హ్యావ్ డన్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండ్ వీ మేడ్ దట్ క్లియర్ టు అవర్ స్టూడెంట్స్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఎగ్జామ్స్. ఫస్ట్ నుంచి చెప్తున్నాం, దెర్ ఆర్ సో మెనీ ఫేక్ న్యూస్, అంటే ఎగ్జామ్స్ ఉండవు అని, పాస్ చేస్తారు అని. సో మా పిల్లల గ్రూప్లో మేము చూస్తూనే ఉన్నాం. సో మేము వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫేక్ న్యూస్లు పెడుతున్నారో మేము చెప్తున్నాం, వీఆర్ మేకింగ్ దెమ్ క్లియర్ దట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఉన్నాయి కాబట్టి అండ్ ద మేజర్ అదర్ పార్ట్ 90%. సో నో డౌట్ దే విల్ పాస్. ఈ కరోనా వల్ల చాలామంది ఈ పిల్లలు కూడా కన్ఫ్యూజన్లో పడున్నారు. ఇంకోటి ఇటువంటి ఫేక్ న్యూసెస్, అంటే ఇప్పుడు 10th పరీక్షలు పాస్ చేసినట్టు ఈ డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టకుండా పాస్ చేస్తారనే చాలామంది అపోహలో ఉండుంటారు. మీరు దాని గురించి క్లారిటీగా తెలుసుకొని మీ పిల్లలకు క్లారిటీ ఇచ్చి తప్పకుండా ఎగ్జామ్స్ ఉంటాయని మీరు మీ పిల్లలకు చెప్పారు. అయితే కరోనాకు ముందు గతంలో చూసుకున్నట్టయితే సెంటర్స్ అనేది చేంజ్ అవుతుండే. ఇప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు వేరే కాలేజ్లో కూడా, ఇప్పుడు ఇదే సెంటర్లో మీ పిల్లలు మీ దగ్గరనే ఎగ్జామ్ రావాల్సిన పరిస్థితి. పిల్లలకు ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉండి, మీ పిల్లలే కదా, మీ పిల్లలు పాస్ అయితేనే మీ కాలేజ్కి పేరు వస్తుంది. మీరు స్ట్రిక్ట్గా ఉన్నారా? పిల్లలకి ఏమైనా ఎగ్జామ్ విషయంలో ఏమైనా సపోర్ట్ చేసి, ఏమైనా ఎగ్జామ్స్ చాలా డల్ స్టూడెంట్స్కి ఏమైనా ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఏమన్నా దానిపైన మీరు మాట్లాడండి. షూర్ అండి. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే వేరే సెంటర్ పిల్లలు పడితే నిజంగా చెప్పాలి అంటే మనము వదిలేస్తాము. ఇక్కడ నేనేం చెప్తాను అంటే ఇంకా మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఏదో చూపించి వాళ్ళని పాస్ చేయాలని కాదు, మన పిల్లల్ని ఒక మొరాలిటీ వాల్యూస్ ఉన్న పిల్లలుగా తీర్చిదిద్దాలి. అంటే అలాంటివి ఎప్పుడు మేము ఈవెన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈవెన్ మంత్లీ టెస్ట్స్ ఉంటాయి మా దగ్గర. ఎవ్రీ మంత్ దే విల్ నో దట్. మేము మార్క్స్ కూడా పంపిస్తాం పేరెంట్స్కి. మంత్లీ టెస్ట్లో కూడా పక్కకు కూడా కదలనివ్వం, ఇంటర్నల్స్లో కానీ. సో నేను ఒక్కటే ఏం చెప్పాను అంటే మన సెల్ఫ్ సెంటర్స్ అని ఈజీగా తీసుకోకండి. ఎందుకు అంటే చిన్న మిస్టేక్ కాసెస్ లైక్ మన కాలేజే సీజ్ చేసే టైప్లో ఉంటుంది. సో డోంట్ ఎవర్ థింక్ దాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి స్ట్రిక్ట్ అబౌట్ ద ఎగ్జామ్స్ అని మేము ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం పిల్లలకి. So they are not like that, and we said them like without bags randi, without books randi, just carry a small wallet with pens, koncham amount emanna meeku transportation ki. So nothing is allowed అని చెప్పాం. సో కొంచెం దూరంగా నుంచి వచ్చిన వాళ్ళు బ్యాగ్స్ వచ్చినా కానీ ఎంట్రన్స్ బయటే మేము బ్యాగ్స్ తీసుకొని, సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో నో అలాంటి మోరల్స్, అలాంటి వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ వీ డోంట్ వాంట్ టు గివ్. సో వీ సీరియస్లీ మేడ్ దెమ్ అండర్స్టాండ్ దట్ సెల్ఫ్ సెంటర్ అంటే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్పాం మేము. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ గివెన్. తప్పదు మన పిల్లలకైనా కానీ ఒక దెబ్బ కొడితేనే ఒక్కోసారి చదువు వస్తుంది. సో తప్పు చేసినప్పుడు శిక్షించడము అన్నది కరెక్ట్ అయిన పద్ధతి అని నేను అనుకుంటాను. అండ్ అంటే తప్పు చేసే ఛాన్సే మనం ఇవ్వట్లేదు. ఐ మీన్ అంటే వీ మేడ్ దెమ్ అండర్స్టాండ్ దట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ వీ హ్యావ్ గివెన్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ దే నీడెడ్. ఐ మీన్ రీక్యాప్ చేసాం కాబట్టి దే ఆర్ కంఫర్టబుల్, అండ్ ఐ ఫీల్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఈ పాండమిక్ ఇయర్లో, ఈ కరోనా టైంలో కూడా పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ ఏ విధంగానైనా సరే వాళ్ళు స్టడీలో బ్యాక్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదే అంటే ఫస్ట్ యాక్చువల్లీ మార్చ్ మనకు 16th నుంచి కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. ఆల్ ఆఫ్ సడన్ ఆన్ March 15th we knew that colleges are going to be closed, education institutions. So almost March ending వరకే మన అకాడమిక్ ఇయర్, March ending, and April we thought they will be having exams as per university schedule ప్రకారం. సో ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయింది. వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్, 29 years నుంచి ఉన్న లెక్చరర్స్ ఉన్నారు. సో దే మేడ్ దెమ్ లైక్ దే ఆర్ వెరీ ఫార్ ముందుగానే కంప్లీట్ చేసుకుంటారు, సో దట్ దే కెన్ హ్యావ్ రీక్యాప్.
సో నేను యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆల్సో ఐ ఆల్వేస్ సే దెమ్ లైక్ కంప్లీట్ చేసుకోండి, రీక్యాప్ చేయండి. ఒకసారి పిల్లలు కొంతమంది ఫస్ట్లో రారు, తర్వాత ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఎందుకంటే రీక్యాప్ చేసినప్పుడు. సో వీ మేడ్ దెమ్ క్లియర్. అప్పుడు కూడా ఆ 15 days ఏవైతే క్లాసులు ఉన్నాయో అప్పుడు కూడా మేము క్లాసెస్ నడిపాము, ఆన్లైన్ క్లాసెస్. ఎందుకు అంటే పిల్లలకి ఇంకొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేద్దామని. అండ్ వన్స్ వీ న్యూ దట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగానే మళ్ళీ మేము ఆన్లైన్ క్లాసెస్ పెట్టాము. ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్పాము, వాట్సాప్ గ్రూప్లలో చెప్పాము, పిల్లలకి కాల్ చేసి మెసేజ్లు పంపించాము, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీ వాంటెడ్ టు గివ్ ఏ గ్లాన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. మొత్తం మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ అంతా రివైజ్ చేస్తాము. క్లారిఫికేషన్స్, డౌట్స్ ఉంటే మీరు లెక్చరర్స్ 24/7 అవైలబుల్ ఉన్నారు, లెక్చరర్స్ కూడా. సో అందుకని చెప్పేసి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, వాళ్ళని ప్రిపేర్ చేసాం. వీ నెవర్ మేడ్ దెమ్ ఫీల్ లైక్ ఈ ఫేక్ న్యూస్లు మీరు అనుకోకూడదు, ఎగ్జామ్స్ ఉండవని ఎప్పుడూ అనుకోకూడదు అని ఫస్ట్ నుంచి వీ మేడ్ దెమ్ క్లియర్. ఎందుకంటే వీ వర్ ష్యూర్ ఉన్నాం. సో Myself Afreen Fatima, I'm become final year computer student. Coming to the arrangements in the college, they have arranged very well. You can see all the sanitizers on the steps and all, and the social distancing is maintained very properly. But coming to the paper pattern, they have said they have decreased the choice, they have given more choice and all, but the paper was really very tough, and I have done my best. I'm from Pragati Degree College and I'm coming from by auto, and I'm taking the precautions of COVID-19. I'm taking all sanitizers, masks, everything, and my exam center is really good and my paper is really very easy. I'm Monica from Become Computers final year. We are following each and every precautions. We are following taking each and every precautions to avoid this COVID-19 in this pandemic situation, and we are doing very well in our examinations. And our college is also providing much sanitizers, and teachers are also this paper is also somewhat easy, and we can't say it is very easy, but it is somewhat easy, not very easy. I am Surinder Reddy, Commerce Department of Commerce, HOD. So we conducted smoothly. So Pragati Degree College మేము చాలా స్మూత్ కండక్ట్ చేసాము ఎగ్జామ్స్. శానిటైజేషన్ చేసినాము, పిల్లల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసాము. అరేంజ్మెంట్స్ కూడా, ఎగ్జామ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా స్మూత్గా, ఎట్లా అంటే వాళ్ళు డిస్టెన్స్ కూర్చునేటట్టుగా పీస్ఫుల్గా మంచిగా ఫ్రెష్ మైండ్తో ఎగ్జామ్ రాశారు. చాలా మంచిగా రాశారు పిల్లలు. వాళ్ళే శానిటైజేషన్ తెచ్చుకున్నారు, వాళ్ళే శానిటైజేషన్ చేసుకున్నారు. మేము పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అనేది కండక్ట్, యాజ్ పర్ ఈ ఓయూ నామ్స్ ఎలా అయిందో ఓయూ నామ్స్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేసేసాం.